ఇలాగే నేను ఒక రోజున ఒక గ్రామానికి సువార్త సభ చేసి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఇలాగే పాట పాడాను. భలే భలే మాట బంగారు మాట అనే బైబిల్ పల్లవి పాడాను. పాడిన తర్వాత ఇలాగే చెప్పించిన తర్వాత మీ బైబిల్స్ మీరు ముద్దు పెట్టుకోండి అంటే అందరూ ముద్దు పెట్టుకున్నారు, కానీ ఒక ఆమె మాత్రం బైబిల్కి ముద్దు పెట్టుకోలే. నేను మళ్ళీ అడిగాను ఆమెని, ఏంటమ్మా అందరూ బైబిల్కి ముద్దు పెట్టుకున్నారు కదా, మరి నీ బైబిల్కి నువ్వు ఎందుకు ముద్దు పెట్టుకోలేదంటే, చూడు పాస్టర్ అయ్యా నా బైబిల్ ఎంత దుమ్ము పట్టిందో ధూళి పట్టిందో, దీన్ని ఎట్ట ముద్దు పెట్టుకోమంటావు అనిందామా. అట్లాంటి బైబిల్ ఎవరైనా మన దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గర ఉన్నటువంటి బైబిల్స్? అటువంటి బైబిల్స్ మన దగ్గర ఉండకూడదు. చాలా పరిశుద్ధంగా ఉండాలి. మన బైబిల్ని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలా. ఎందుకంటే ఈ వాక్యము మనకు ఆధారముగా ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్యము మనకు ఆధారముగా ఉన్నది. కాబట్టి వాక్యాన్ని ప్రేమించండి, వాక్యపు వెలుగులో నడవండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. యోనా 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనుకరించునేమో అనేను. హల్లెలూయా. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనుకరించునేమో అనేను. హల్లెలూయా. యోనా అనేటువంటి వ్యక్తిని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎవరిని గమనిస్తా ఉన్నాం ఇక్కడ మనము? యోనా అనే ఒక వ్యక్తిని మనం గమనిస్తా ఉన్నాం. యోనా ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడంట. ఏం చేస్తున్నాడంట యోనా? నిద్రపోతున్నాడు యోనా కదండి. అందుకే చూడండి ఆ మాట, ఆ ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఏమన్నాడంట? అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా. ఈరోజున క్రైస్తవ ప్రపంచంలో నేటి సంఘాలలో కావచ్చు, విశ్వాసుల విషయంలో కావచ్చు, మనం ఏ రీతిగా ఉన్నామంటే సోమరిపోతుల వలె, నిద్రపోతుల వలె మనము ఉన్నాం. దేవుని కోసము ఉజ్జీవముగా ప్రభు పని చేయడానికి ఈరోజు మనము ముందుకు రాలేకపోతా ఉన్నాం. దేవుని కార్యాలకు మనము ముందుకు రాలేనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఇక్కడ అదే మనం చూస్తున్నాం. యోనా దేవుణ్ణి వ్యతిరేకించాడు. దేవుడు చెప్పిన ప్రాంతానికి పోకుండా తన ఇష్టానుసరైన ప్రాంతానికి పారిపోవాలని చూశాడు. కానీ ఆ ఓడకు ఆ సముద్రం నడిబొడ్డులో ఏం కలిగిందంటే ఒక తుఫాను అక్కడ కలిగింది. ఏం కలిగింది అక్కడ? ఒక తుఫాను లాగా గాలి వానల చేత ఆ ఓడ అనేది అటు ఇటు ఊగడము, ఆ వానలకు, ఆ గాలికి, ఆ తుఫానుకి ఆ ఓడ అనేది ఊగిపోతా ఉంది. ఎటు చూసినా మనుషులు లేరు. నడి సముద్రంలో ఓడ ఒక్కతే ఉంది. అయితే అందరూ భయపడతా ఉన్నారు. ఆ ఓడలోనే ప్రతి ప్రజలు కూడా, ఆ ఓడలోనే ప్రయాణికులు, ఆ ఓడ నాయకుడు అందరూ కూడా ఏమవుతున్నారంట? భయపడతా ఉన్నారు. కానీ యోనా ఏం చేస్తున్నాడమ్మా? నిద్రపోతా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఆపత్కాలము వచ్చేంత వరకు మనము ప్రభు దగ్గరికి రాము. వాస్తవం కదండి. అనారోగ్య పరిస్థితులు వచ్చేంత వరకు ప్రభు దగ్గరికి రాము. అన్ని బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రాము. మనం ప్రభు దగ్గరికి మనం అన్ని ఉన్నప్పుడు, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, మన కాళ్ళు చేతులు అన్ని బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు మనం ఎక్కడికి రావాలి? ప్రభు సన్నిధికి రావాలి. మరి ఈ రోజున ఎంతో మందిని మనం గమనిస్తా ఉన్నాము. ఆపత్ కాలంలో ఉన్నప్పుడు ప్రభుని మొరపెడతారు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుని మొరపెడతారు, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు ప్రభుని మొరపెడతారు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. అందరూ మేలుకొని అలర్ట్గా ఉంటే కానీ మన యోనా మాత్రం ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు. ఈ రోజున దేవుడు కూడా ఏదో క్షణంలో రావచ్చు. రెండో రాకడలో ఆయన ఏదో ఒక సమయంలో ఆయన దొంగవలే వచ్చని వాక్యంలో ఉంది. ఆయన ఏ క్షణమైనా సరే ఈ లోకంలోకి రావచ్చు. మరి నీవు కూడా నిద్రపోతూనే ఉన్నావా? మేలుకొని ప్రభుని స్తుతించగలుగుతా ఉన్నావా? ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నావా? ఓడంతా అతలాకుతలం అయిపోతా ఉంటే
ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వాళ్ళ తినేటివన్నీ ఎత్తి బయట పారేస్తూ ఉంటే, వారు తెచ్చుకునే తిండి అని చెప్పి అన్ని ఎత్తుకొని బయట పారేస్తూ ఉంటే, మనము ఇక్కడ యోనాను చూస్తూ ఉన్నాము. యోనాకు భయం లేదు, ఏమి లేదు, పనుకొని నిద్రపోతా ఉన్నాడంట. ఈరోజు మన జీవితంలో కూడా మనకు భయం లేదు, భక్తి లేదండి. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ప్రభు సన్నిధిలో ప్రభువుని స్తుతించాలని ఆశ లేదు, ఆసక్తి లేదు. హల్లెలూయా. కాబట్టి తర్వాత మనం గమనిస్తే, నీకేమొచ్చినది ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, నీకేం రోగం వచ్చింది రా నిద్రపోతా నువ్వు కదా. అందరూ చచ్చిపోతా ఉంటే నీకేమొచ్చింది ఇట పనుకొని ఉండవే, భయం లేనోడా, భక్తి లేనోడా. దేవుడు మన మీద కోపం చూపిస్తున్నాడు, రొంచేపు ఉంటే మనం ఇంకా చచ్చిపోతాము, మన బ్రతుకు అయిపోతుంది ఇంకా అని ఆ ఓడలంటువంటి ప్రజలందరూ అల్లాడిపోతా ఉంటే యోనా మాత్రం నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు ఆ ఓడ నాయకుడు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తున్నాడు? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? లేచి. ఈ రోజున చాలా మంది పడుకొని ఉండరు, చచ్చిపడిపోయి క్రైస్తవత్వంలో. మన దేవుడే కదా, మన యేసు ప్రభే కదా, నా కోసమే కదా రక్తం కార్చింది, అయితే మనలే ఆదివారం పూట చర్చికి పోతే సరిపోతుంది, లేదంటే ఈస్టర్ పండుగకు పోతే సరిపోతుంది, లేదంటే గిన్న గుడ్ ఫ్రైడేకో ఇట్లా నానా రకమైన వాటికి పోతే సరిపోతుందని ఈరోజు చాలా మంది అటువంటి భావంలో ఉన్నారు. దేవుడు ఇక్కడ వచనము సెలవిస్తా ఉంది, లేచి. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? లేచి. లేచే స్వభావం మనకు ఉండాలా. ఏముండాలా మనకు? లేచి ప్రార్థించమంటున్నాడు ఇక్కడ ఓడ నాయకుడు. అమ్మ మీకు ఒక విషయం అడుగుతాను, ఆడ ఓడ నాయకుడు క్రైస్తవుడో యేసు ప్రభు నమ్ముకున్నాడో మనకు తెలియదు. యోనా మాత్రము దేవుడు అంటే తెలుసు కదా, యోనాతో దేవుడు మాట్లాడినాడు కదండి. యోనాకు దేవుడు అంటే తెలుసు, కానీ యోనాకు ఏమి లేదు, ఇప్పుడు భయం లేదు, పనుకోని ఉన్నాడు. ఓడ నాయకుడు చెప్తున్నాడు ఏమని? లేచి ప్రార్థన చేసుకున్న ఆయన అని, నీ దేవునికి లేచి నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ ఉదాహరణకి అట్లా నేనే ఎవరికైనా చెప్పినాను అనుకో, ఏమ్మా ప్రార్థనకు రాకుండా మందిరాలకు రాకుండా ఇంటికానే ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రభు మందిరానికి రావచ్చు కదా, లేచి ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా అని నేను అన్నాను అనుకో పొరపాటున, మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారండి? నువ్వు కాకపోతే మాకు వేరే సంఘం ఉందయ్యా బాబు, నువ్వు కాకపోతే మాకు వేరే చర్చిలు లేవా, నువ్వు మమ్మల్ని తిట్టెంతోనివా? ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఎవరన్నా ఒక మాట అంటే మనము పడ్డములా, ఎవరన్నా ఏదన్నా అంటే మనము ఇంకా వారిని 100%, ఇంకా వాడు 10% అంటే మనం 100% తిరిగి అంటున్నాం మనం కదా. ఇక్కడ అంటా ఉన్నాడు, లేచి నీ దేవుని ప్రార్థించుము. తర్వాత మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనుకరించునేమో అనేను. హల్లెలూయా. హల్లెలూయా. ఓడ నాయకునికున్నటువంటి విశ్వాసము ఎవరికి లేదు? ఇడా యోనాకు లేదు. ఎవరికి లేదు? ఓడ నాయకునికున్నంత విశ్వాసము, నమ్మకము ఎవరికి లేదు? ఇడా యోనాకు దేవుడు తెలుసు, దేవునితో మాట్లాడినాడు, దేవునితో పాటు దేవుడు చెప్పిన ప్రాంతానికి పొమ్మంటే నేను పోనని చెప్పి పారిపోయినాడు కదా. ఎన్నో జరిగినాయి. ఇక్కడ ఓడ నాయకునికి ఏమీ తెలియదు, కానీ ఓడ నాయకుడు దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్కసారి మీరు కూడా చూడండి, ఒకసారి నేనే ఉదాహరణకి ఎవరితోనో మా బంధువులతోనో ఎవరితోనో కూర్చొని ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను టక్కుని ఏమంటారంటే, నువ్వు పాస్టర్వి కదా అట్లా మాట్లాడకూడదు అంటారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనము దేవుని మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులతో మనం అనిపించుకోవాల్సి వస్తుంది. అర్థమైతే నేను చెప్పేది మీకు? దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు ఒక్కొక్కసారి మనం తిడతారు, ఏరా నువ్వు క్రైస్తవునివే కదా, ఏరా నువ్వు ప్రార్థన చేసుకునేది ఏంటికి, ఏరా నువ్వు కన్నీళ్లు విడిచి ఉపవాసం చేసేది ఎందుకు అని ఒక్కొక్కసారి మనల్ని ఎవరంటారు? పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, బయటోళ్ళు, ఎవరెవరు అన్యులు వాళ్ళందరూ అంటారు, ఏరా నువ్వు చర్చికి పోతావు కదరా మోసం వాడా, ఇంత ఎట్ట చేస్తావురా నువ్వు మోసం అని ఎవరంటారు? బయటోడే.
చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు మీద లోకమందరికీ ప్రేమ ఉంది, కానీ యేసు ప్రభువుని ఆశ్రయించే వారికి మాత్రం ఏం లేదు, ప్రేమ లేదు, నమ్మకం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనము చావకుండా దేవుడు మన యందు కనికరించినేమో అనేను. యోనాకు బుద్ధి చెప్తా ఉన్నాడు వాళ్ళ నాయకుడు. హల్లెలూయా. లేచి ప్రార్థన చేయనా, మనం బతుకుతామేమో, నాకెందుకు ఆశ అనిపించింది, నువ్వు ప్రార్థన చేసినావు అంటే దేవుడు కనికరిస్తాడేమో అని యోనాకు దేవుడు ఇక్కడ ఓడ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, నేను ఇప్పుడు చెప్తాను చూడండి, మనము కానీ మన దేవుని వైపు తిరిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని కనికరిస్తాడు. హల్లెలూయా. మనము దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని కనికరిస్తాడా, కనికరివ్వడా? ప్రియ దేవుని పిల్లారా, నేను చెప్పేది మీకు గమనించండి. మనము దేవుని వైపు తిరిగితే మనల్ని దేవుడు ఏం చేస్తాడు, కనుకరిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు మన దేవుడు? కనుకరించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు లేచి ప్రార్థన చేయి. పాస్టర్ గారికి చెప్పిన, పాస్టర్ గారు మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు, నువ్వేం చేస్తావు? 3 పుట్ల పువ్వు తిని నిమ్మలంగా పనికి పోయి నువ్వు నిమ్మలంగా డబ్బులు సంపాదించుకుంటా, నువ్వు ఇల్లులు కట్టుకో, కోటలు కట్టుకో. పాస్టర్ మాత్రం నీ కోసం కడుపు అంతా మార్చుకొని ప్రార్థన చేసి 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 సన్నగా అయిపోవాలా. సరే, ఏమన్నా నీ కోసం ప్రార్థన చేస్తాడు, ఏమన్నా తెచ్చిస్తావా? అట్ట ఉండదు, మళ్ళా అట్ట కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరము దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మన దేవుడు నేను ప్రేమతో పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు నువ్వు పలికితే దేవుని ఒక స్థితికి తీసుకెళ్తాడు. ప్రతి దేవుని పిల్లలారా, ఆయన వైపు నువ్వు తిరిగితే నిన్ను కనికరించక మానడు ఆయన. ఈరోజు ఈ లోకంలో ఎంతో మంది కనికరము లేక, కృప లేక కదండి, లోకంలో కలిసిపోయినటువంటి వారు అనేక మందిని చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి నీ బిడ్డలు అట్లా ఉండకూడదు, నీ భర్త అట్లా ఉండకూడదు, నీ భార్య ఎలాగ ఉండకూడదు అంటే ఒకటే మాట నేను చెప్తాను, దేవుని వైపు తిరిగి ప్రభు నన్ను కనికరించని ప్రభువుని అడగండి. ఇక్కడ ఓడ నాయకుడు చెప్తా ఉన్నాడు, యోనా 1వ అధ్యాయం 6వ వచనం. యోనాకు బుద్ధి చెప్తున్నటువంటి ఓడ నాయకుడు ఇక్కడ. యోనాకు బుద్ధి చెప్తున్నాడు ఓడ నాయకుడు. లేచి ప్రార్థన చేయి, నీ దేవుడు కనికరిస్తాడేమో, మనము చావుకోకుండా నీ దేవుడు కాపాడుతాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. రాజైన హిజ్కియా ప్రార్థన చేశాడు మరణ పంచుల్లో ఉన్నప్పుడు, నేను నీ సన్నిధిలో ఎట్లునో నీకు తెలుసు కదా, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో దేవా అని ప్రార్థన చేసినప్పుడు రాజైన హిజ్కియాను దేవుడు బ్రతికించాడు. దావీదు తంబూరుతో, సితారతో నాట్యమాడుతూ ప్రభువుని స్తుతించాడు. ఎన్నిక లేనటువంటి వాడు, ఒక గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేవుడు చక్రవర్తిగా నియమించాడు. అన్నల చేత కొట్టింపబడ్డాడు, అన్నల చేత చీదరించబడ్డాడు. కుటుంబం చేత వెలివేయబడ్డటువంటి యోసేపును సొంత అన్నలే ఒక బావిలో తీసుకెళ్లి వేసినప్పుడు దేవుడు బావిలో నుంచి యోసేపుని బయటికి తీసి, ఆ గుంటలో నుంచి యోసేపుని బయటికి తీసి ఒక గొప్ప పదవిని దేవుడు యోసేపు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ స్థితిని చూసి భయపడద్దు, లేచి ప్రార్థన చేసి అలవాటు నేర్చుకో. కొంతమంది నిద్రపోతానే ఉంటారు, కొంతమంది ఏం పోయినవులే 8 గంటలకు పోదాంలే. లేచి ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలా. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభు మనల్ని భద్రపరిచినాడు, ఆయన కాపాడాడు మనల్ని. నీ పనుల్లో ప్రతి విషయంలో దేవుడు నిన్ను కనుకరించాడు, ఆయన కృప నీ మీద విస్తరింపజేస్తాడు. కాబట్టి ఈరోజు మరి మనం అందరం ప్రభు సన్నిధిలో చేరి ప్రభువుని స్తుతించగలుగుతా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని పిల్లలారా ఆలోచించాలి, ఒకసారి ఆలోచించి, ప్రభువా నేను నీ వైపు తిరుగుతాను, నన్ను కనికరించు ప్రభు అని అడగాల. ఎవరి వైపు తిరగాల మనము? లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. తండ్రి కుమారుని కనుకరించినట్లు పరిగెత్తి వాని మెడ మీద ఏం పెట్టుకున్నాడంట? మా తండ్రి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు కూడా తండ్రి కంటే మిన్నైన తండ్రి అయిన, పరలోకపు తండ్రి అయిన. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆలోచించాలి. మరి కుమారుని కనుకరించినట్లు దేవుడు నిన్ను కూడా కనుకరిస్తాడు. గాడ్ ఈజ్ రెడీ. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను కనుకరించడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లల కనుకరించే విషయంలో దేవుడు ఎప్పుడు వెనకాడు. నువ్వు లేచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన కనుకరిస్తాడు. నువ్వు మోకాళ్ళు వేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనుకరిస్తాడు. నువ్వు అడిగే ప్రతి ప్రార్థన అవసరం దేవుడు ఖచ్చితంగా వింటాడు. విని ఏం చేస్తాడు? ఆయన నీకు జవాబును ఇస్తాడు, దయచేస్తాడు. ఆయన రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. ఆయనను పిలిచే పలికే దేవుడు. హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు ఆయన. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈరోజు మనం అడిగేటువంటి వారిగా మనం ఉన్నామా? ఆర్ యు రెడీ టు ఆస్క్ ద లార్డ్ అండ్ సేవియర్? నువ్వు ఈరోజు దేవుని అడగడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభువుని అడిగే విషయంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏం అడుగుతున్నావు ప్రభువుని? వాట్ యు ఆర్ ఆస్కింగ్ ద గాడ్? దేవుని నువ్వేం అడుగుతున్నావు? దేవుని నువ్వేం అడుగుతున్నావు ఈ రోజున? దేవుని పిల్లలారా ఆలోచించండి. మొదటగా ప్రభువా, నా బ్రతుకును నీకు ఇష్టానుసారంగా మార్చు. ప్రభువా, నాకు నీ ఎడల భయభక్తులు కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. నా కృప నాకి. ప్రభువా, నన్ను దీవించు, ఆశీర్వదించు ప్రభా అని అడుగు. ప్రభా, నన్ను మంచి ఆత్మీయురాలుగా చేయి ప్రభా అని అడుగు. ప్రభా, నన్ను మంచి ఆత్మీయునిగా చేయి ప్రభా అని అడుగు. నాకు వాక్య జ్ఞానం ఈ ప్రభా, నాకు మంచి స్వరం ఈ ప్రభా, నేను స్తుతిస్తాను. నాకు చక్కని తలాంతులు ఈ ప్రభా, నా చేతులతో వాయిద్యాలతో నేను గణపరుస్తాను ప్రభా అని అడగాలమ్మా మన ప్రభువుని. దేవుడు చూసుకుంటాలే, దేవుడు ఉండాలే, దేవుడు చూసుకుంటాలే. హల్లెలూయా. లాస్ట్కి ఇంకా యోనాకు కథ అంతా అర్థమైపోయింది. అర్థం ఏమన్నాడంటే, ఇంకా సరే కానీ నన్ను ఎత్తి నీళ్ళల్లో వేయండి. ఇంకా ఏం చెప్పాడు యోనా? ఇంకా నన్ను ఎత్తి నీళ్ళల్లో వేయండి, ఇంక మీరు సంతోషంగా ఉండండి, నా సాగు నేను చేస్తాగా. నా మీదనే దేవుడు కోపన్నాడు. ఇంకా నా పరిస్థితి ఇంకా అయిపోవచ్చింది కాబట్టి నన్ను ఎత్తి ఇంకా నీళ్ళల్లో వేయండి, మీరు సంతోషంగా ఉండండి నాయన అని చెప్పి యోనా చేసిన తప్పు ఒప్పుకొని నీళ్ళలో వేయబడ్డాడు. కానీ దేవుడు ఆపత కాలంలో యోనాను ఇప్పుడు ఉదాహరణకి సముద్రంలో పడితే ఎవరన్నా బతుకుతారా? ఎవరన్నా చరిత్రలో ఉంది ఎక్కడన్నా సముద్రంలో పడి బతికిన వాళ్ళు? ఎవరో డబ్బు ఉన్నోళ్ళో లేదంటే ఈయన గజీతగాల్లో. అది కూడా చాలా కష్టం. సముద్రంలో ఎవరైనా పడితే వాళ్ళు బయటికి కూడా రావడము చాలా కష్టం. అట్లాంటిది యోనాను కాపాడడానికి దేవుడు ఒక పెద్ద తిమింగిలాన్ని పంపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనికరించేవాడు. ఏం వాడమ్మాయన? కనికరించేవాడు. ఆయన కృపామయుడు, దయామయుడు. నేను మీకు ఒకరోజు ప్రసంగం చెప్పేటప్పుడు చెప్పిన, యోనా యాన్నో చేప నీళ్ళల్లో పడితే చేప మింగితే ఆ చేప తెచ్చి యోనాను ఎక్కడైతే దేవుడు దింపమని ఆడ దింపింది. 3 రోజులు తిండి లేకుండా తిప్ప లేకుండా ఆ చేప అల్లాడిపోయింది. కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం ఆ చేప మితి మీరల. చేపలు ఆ చేప దేవుని మాట వినింది. ఆ త్రిమింగలము ఎవరి మాట వినింది? దేవుని మాట వినింది. మరి ఈ రోజున మనుషుడు దేవుని మాట వింటున్నాడా? ఆ తిమింగలాన్ని కోసుకొని తింటాడు, కానీ ఆ తిమింగలానికి ఉండే బుద్ధి మాత్రం వీడు పెట్టుకోడు. దానికి ముందే చెప్పింటాడు దేవుడు, పలానా రోజున యోనా అనే వ్యక్తి నీళ్ళలో పడతాడు కాబట్టి రెడీగా కాసుకోనుండు, పోయి గౌక్కిన పటిక్కిన మింగాల. ఎందుకంటే నీళ్ళల్లో పడితేగిన మా యోనాకు ఇబ్బంది ఏమైనా అవుతుంది. నువ్వు చాలా భద్రంగా ఆ పండ్లల్లో సందుల్లో పడుకోకుండా జాగ్రత్తగా తీసుకొని పోయి కడుపులో దాచిపెట్టుకో. నీళ్లు తాగాకు, తిండి తినాకని 3 రోజులు 30 తిప్పలు పెట్టినాడు. చేప ఏమన్నా, ఆ తిమింగలం ఏమన్నా, నేను పోను, నేను ఉండలేను, నాది పెద్ద కడుపు, నేను తినకుండా ఉండలేను అని ఏమన్నా అనిందా? అది ఒక రోజుకి కొన్ని వేల టన్నులు తింటదంట ఆహారం. అట్లాంటిది యేసు ప్రభు దేవుడు చెప్పిన ఉద్దేశముతో త్రిమింగలము దేవుని మాట వినింది, కానీ మనుష్యుడైన యోనా మాత్రం దేవుని మాటను వినలే. కానీ చివరికి మాత్రం దేవుడు యోనాను క్షమించి కనుకరించి పంపించినాడు.
ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ రోజున ప్రభు సన్నిధిలో చేరిన నీవు నేను కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇది. సమస్త జీవులు ప్రభుకు లోబడుతూ ఉన్నాయి, సమస్త సృష్టి ప్రభుకు లోబడుతూ ఉంది, సమస్తము ప్రభువుకి అన్ని విధాలుగా అది ఏదైనా సరే ప్రభుకి ప్రతి ఒక్కటి లోబడుతూ ఉన్నాయి, ప్రభువుని గణపరుస్తూ ఉన్నాయి. మరి మనుష్యుడు మాత్రం మేలు జరిగినప్పుడే ఎక్కడికి వస్తాడు? ప్రభు దగ్గరికి వస్తాడు. రారు. ఎందుకు రారంటే వాళ్ళకి మేలు మాత్రమే కావాలా, ప్రభు అవసరంలే. ఎవరు అవసరం లేదు వాళ్ళకి? ప్రభు అవసరంలే. అద్భుతాలు చేయి, ఆశ్చర్యకార్యాలు చేయి. పాస్టర్ అయ్యా, మేము మీ సంఘానికి వచ్చాము, మా కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయి, నువ్వు ఉపవాసం ఉండి కడుపు మార్చుకో, మేము అన్ని మేలులన్నీ పొందుకుంటాము, నేను నా బిడ్డలందరం బాగుపడతాము, నువ్వు మాత్రం కడుపు మాడిసావు నాయనా. కొంతమంది సేవకులకు తిప్పులు పెడతారు పాపం, వాళ్ళు ప్రార్థన చేసుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, తండ్రి తన కుమారుని కనుకరించినట్లు దేవుడు నిన్ను కనుకరిస్తాడు. యోనాను కనుకరించిన దేవుడు, తప్పు చేసిన యోనాను కనుకరించిన దేవుడు, దేవుని వైపు తిరగగానే కనుకరించిన దేవుడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు రావాలని ఆశపడినప్పుడు తండ్రి కుమారుని కనుకరించినట్లుగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా కనుకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత దయనీయమైన స్థితిలో నీవున్నా, గాఢ అంధకారపు లోయలో నీవున్నా, అంధకారపు శక్తులలో నువ్వు పట్టి పీడించబడుతున్నా, సైతాను శక్తులతో పట్టి పీడించబడుతున్నా, లోక వ్యసనాలతో, పాపపు తలంపులతో, పాపపు ఆలోచనలతో పట్టి పీడించబడుతున్నా సరే, ఒక్కసారి ప్రభువుకి లోబడి, ప్రభువా నన్ను కనుకరించు ప్రభు అంటే ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ రోజున ఒక అక్క ఫోన్ చేసింది, తాళమాపురం నుంచి ఒక అక్క ఫోన్ చేసింది. పేరు బుజ్జి, యవనస్తురాలు, 2 బిడ్డలు, చంటి బిడ్డలు. ఒక బాబు పుట్టాడు, ఇప్పుడే 3 నెలలు అయింది పుట్టి. ఫోన్ చేసింది, అన్న వందనాలు అన్న. వందనాలు అమ్మా, చెప్పుమ్మా. అన్న నేనన్నా తాళమాపురం నుంచి అన్న, అదే మీ సంఘానికి వస్తూ ఉంటాను కదా, చెప్పుమ్మా. అన్నా నాకేందో ఆరోగ్యం ఏం బాగాలేదన్నా, ఒక నెల నుంచి నా ప్రాణం అంతా అల్లాడిపోతా ఉందన్నా, నాకు వచ్చి ఒకసారి ప్రార్థన చేసిపోదురా అన్న అని అనింది. సరే మా, ఖచ్చితంగా నీకోసం వచ్చి నేను ప్రార్థన చేస్తానమ్మా మధ్యాహ్నం లోపు అని అన్నా. అంటానే పక్కన ఫోన్లో ఆమె వాయిస్ మార్చింది. ఎట్లా మార్చిందంటే, అది నా మొబైల్లో ఉంది. పాపులను ప్రేమించేవాడు కానీ పాపాన్ని ప్రేమించేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంతటి వారినైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఈ రోజున మరి నీవే స్థితిలో ఉన్నా ప్రభు తట్టు తిరిగి, ప్రభు నన్ను కనుకరించని అడగండి. అమ్మా, గూగుల్ మీట్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మాట గమనించండి. ప్రభువా నేను నీ తట్టు తిరుగుతాను, నన్ను కనుకరించని ప్రార్థన చేయండి. ఎవరిని ప్రార్థన చేయాలా? నేను నీ తట్టు తిరుగుతాను, నన్ను కనుకరించని ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఈ ప్రార్థన, ప్రభువా నీ తట్టు తిరుగుచున్నాను, నీ వైపు తిరుగుచున్నాను, నీ వైపు చూచుచున్నాను, ప్రభువా నన్ను కనుకరించు, నన్ను కాపాడు ప్రభువా అని నువ్వు అడిగితే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, మొక్కాలు లేచి ప్రార్థన చేయి. యోనాను ఏమన్నాడు? అతను లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను. ఏం చెప్తున్నా? నేను కూడా లేచి నీవు కూడా ప్రార్థన చేయి. అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యము చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోనా ఎప్పుడైతే నీళ్ళలో పన్నాడో మరుసటి సెకండే గాలి తుఫానులన్నీ ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. ఏమైనాయమ్మా? ఆగిపోయినాయి. దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే, ఒక్కసారి నువ్వు ఆయన వైపు తిరిగినావంటే నీ జీవితంలో అతలాకుతలన్నీ, గాలి తుఫానులన్నీ దేవుడు ఆపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆపగలడు. ఆయన నేను పోషించగలడు, ఆయన నేను దీవించగలడు. అందుకే ఒక పాట కూడా ఈ మధ్యకాలంలో ఒక పాట ఎక్కువ యూట్యూబ్లో వినపడతా ఉంది కదా, వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా. ఎందుకు శతకోటి స్తోత్రాలు? నన్ను కాపాడినందుకు, పోషించినందుకు, రక్షించినందుకు వందనాలయ్యా. హల్లెలూయా. ఏం చేస్తాడు మన దేవుడు? మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఈరోజు మీ శక్తి చేత మీరు ఏమి సంపాదించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ శక్తి నా దేవుడు ఇస్తేనే. ఈరోజు మీ దగ్గర పని, మంచి నైపుణ్యము పని ఉండొచ్చు, కానీ మీకు పని దొరకాలంటే నా దేవుని కృప ఉండాలా. ఈరోజు నీవు ఈ లోకంలో అనుభవించేవేవి నీవి కాదు, సమస్తము నా దేవుని కృప వలనే. ప్రార్థన చేసిన ఫోన్లో, నేను మధ్యాహ్నం టౌన్లో ఉన్నాను. అయితే అందరూ ఇక్కడ చాలా మంది ముస్లిం సోదరులు, హిందువులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు నన్ను చూసి. ప్రార్థన చేస్తూ ఉంటే నడి రోడ్లో నిలబడుకొని, అంగడి ఎదురు నిలబడుకొని ప్రార్థన చేసిన. ఆమంటా ఉంది, నువ్వు రా, ఎటొచ్చావు? నేను మాత్రం పోనే పోను, నేను మాత్రము పోనే పోను. నీ మీద యేసు రక్తము కుమ్మరిస్తాను, యేసు రక్తం మీద ప్రోక్షించబడుతుంది. ఇప్పుడే నువ్వు ఖాళీ బూడిదైపోతావు అంటే ఆమంటా ఉంది, వద్దు, నాకు యేసే వద్దు, నాకు యేసే వద్దు, నేను కాలిపోతానంటా ఉంది. వెళ్ళిపోతే ఇప్పుడే ఆమె శరీరంలోంచి అంటే, ఇప్పుడే నేను వెళ్ళిపోతాను, నా దగ్గరికి యేసయ్యని పంపొద్దు, యేసయ్య నాకొద్దు అని అంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కనుకరించేవాడు. దయ్యాలు పట్టినోళ్ళని కనుకరించిన దేవుడు. సేనాకు 2000 దయ్యాలు పడితే దేవుడు పారిపోయినాడా? ఓయమ్మ 2000 దయ్యాలు నాయనో అన్నాడా? వాటి వైపు చూడగానే దయ్యాలన్నీ పారిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు పాపులను ప్రేమించేవాడు కానీ పాపాన్ని ప్రేమించేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంతటి వారినైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఈ రోజున మరి నీవు ఏ స్థితిలో ఉన్నా ప్రభు తట్టు తిరిగి, ప్రభు నన్ను కనుకరించని అడగండి. నేను నీ తట్టు తిరుగుతాను, నన్ను కనుకరించని ప్రార్థన చేయండి. ఎవరిని ప్రార్థన చేయాలా? నేను నీ తట్టు తిరుగుతాను, నన్ను కనుకరించని ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఈ ప్రార్థన, ప్రభువా నీ తట్టు తిరుగుచున్నాను, నీ వైపు తిరుగుచున్నాను, నీ వైపు చూచుచున్నాను, ప్రభువా నన్ను కనుకరించు, నన్ను కాపాడు ప్రభువా అని నువ్వు అడిగితే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, మొక్కాలు లేచి ప్రార్థన చేయి. యోనాను ఏమన్నాడు? అతను లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను. ఏం చెప్తున్నా? నేను కూడా లేచి నీవు కూడా ప్రార్థన చేయి. అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యము చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనా ఎప్పుడైతే నీళ్ళలో పన్నాడో మరుసటి సెకండే గాలి తుఫానులన్నీ ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. ఏమైనాయమ్మా? ఆగిపోయినాయి. దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే, ఒక్కసారి నువ్వు ఆయన వైపు తిరిగినావంటే నీ జీవితంలో అతలాకుతలన్నీ, గాలి తుఫానులన్నీ దేవుడు ఆపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆపగలడు. ఆయన నేను పోషించగలడు, ఆయన నేను దీవించగలడు. అందుకే ఒక పాట కూడా ఈ మధ్యకాలంలో ఒక పాట ఎక్కువ యూట్యూబ్లో వినపడతా ఉంది కదా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. ఎందుకు శతకోటి స్తోత్రాలు? నన్ను కాపాడినందుకు, పోషించినందుకు, రక్షించినందుకు వందనాలయ్యా. హల్లెలూయా. ఏం చేస్తాడు మన దేవుడు? మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఈరోజు మీ శక్తి చేత మీరు ఏమి సంపాదించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ శక్తి నా దేవుడు ఇస్తేనే. ఈరోజు మీ దగ్గర పని, మంచి నైపుణ్యము పని ఉండొచ్చు, కానీ మీకు పని దొరకాలంటే నా దేవుని కృప ఉండాలా. ఈరోజు నీవు ఈ లోకంలో అనుభవించేవేవి నీవి కాదు, సమస్తము నా దేవుని కృప వలనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపును తిరిగితే నేను కనుకరిస్తాడు. ఈరోజు ఎంతో మంది దేవుని వైపు తిరగలేనటువంటి వారిగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని వైపు చూడక మనుషుల వైపు చూసి, మనుషుల వైపు తిరిగి దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలైతే మీ అందరికి ఒక మాట ఏంటంటే, మనుషుల వైపు మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యందు విశ్వాసం ఉంచండి. నీవు నీ కుటుంబము ఏమవుతారు? దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రభు వైపు తిరగడం ఏమన్నా మానేశారేమో, మోకాళ్ళు ప్రార్థన మానేశారేమో, ఉపవాస ప్రార్థనలు మానేశారేమో, ఆదివారము బల్ల తీసుకోవడం మానేసినారేమో, ప్రభు సన్నిధికి వెళ్ళడం మానేశారేమో. ఆలోచించండి. నీ కుటుంబంలో ఉన్న శ్రమలు పోవాలంటే, నీకున్నటువంటి కష్ట నష్టాలు పోవాలంటే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీవు రక్షణ మారు మనసులో ఇంకా ఆత్మీయతలను గొప్ప స్థితికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ప్రభు వైపే తిరిగి ఉండాలా. కొంతమంది నన్ను అడుగుతారు, అన్న ప్రభు వైపు తిరిగినప్పుడు జీవితం అంతా సుఖంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందని అడుగుతారు నన్ను. నేను చెప్తాను వాళ్ళకి, ప్రభు వైపు ఎవరైతే తిరుగుతారో వారి జీవితం అంతా ముళ్ళబాటే, పూలబాట ఎవరికి ఉండదు. యేసుని ఎవరైతే నమ్ముకుంటారో వారందరికీ ఏం కలుగుతాయమ్మా? శ్రమలు ఉంటాయి. కానీ దేవుడు ఈ శ్రమలన్నిటి నుంచి మనల్ని తప్పించి శాశ్వతమైన రాజ్యములో, మహిమాయుక్తమైన రాజ్యములో ఆయన నీకు సదాకాలము, యుగ యుగాలు, తరతరాలు నీకు సంతోషమునిచ్చి సమాధానమునిచ్చి ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకోవాలని ఆశపడుతున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఈ 80 సంవత్సరాలు 100 సంవత్సరాల కోసం కకృతిపడి నానక తప్పులు నానక పాపములు చేయొద్దు. నీ జీవితము చాలా విలువైనది, నీ జీవితము చాలా పవిత్రమైనది. దీన్ని కాపాడుకొని ప్రభువునికి తగినట్టుగా నడుచుకుంటే ఆయన నీ వైపు తిరిగి నిన్ను కూడా కనుకరిస్తాడు. తప్పిపోయిన కొడుకును చూసి తండ్రి ఎట్టొచ్చినాడంటమ్మా? పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఎట్టొచ్చాడంట? పరిగెత్తుకుంటూ వచ్చినాడమ్మా. మరి ఈరోజు నువ్వు దేవుడిని పిలిస్తే నీ దగ్గరికి కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆయన నీ యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలైన మీరందరూ ఈరోజు వాక్యం విన్నారు. చక్కని వాక్యంతో దేవుడు మనతో మాట్లాడినాడు. కాబట్టి ప్రభు వైపు తిరగడం నేర్చుకోండి. ప్రభు వైపు తిరిగి మోకాళ్ళు వేసి అనుభవంలోకి రండి. ప్రార్థనలో ఎడతెగక ప్రార్థించండి. అప్పుడు నీకున్నటువంటి ప్రతి చీకు చింతల నుంచి, సమస్యల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి దేవుడు నీకు విడుదల కలుగు చేస్తాడు. ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, గర్భఫల సమస్యలు కావచ్చు, అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, అవి ఏ సమస్యలైనా, ఏ స్థితి అయినా సరే నా దేవుడు నిన్ను కాపాడగలడు, నీ మీద కనికరము చూపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా, ఆపత్కాల ముందు నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. హల్లెలూయా. ఆపత్కాలంలో మొరపెట్టే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ఏదో ఆపత్కాలంలో ఆడికి వరకెత్తి సమయం వృధా చేసుకోక ముందు మోకాళ్ళొంగి బైబిల్ తెరిచి ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను ఆపత్కాలంలో ఉన్నాను, నాకు నా మార్గము బోధి, నేనేం చేయాలో నాకు బోధి అని నువ్వు ప్రభువుని అడిగితే ఆయన వాక్యముతో నేను బలపరుస్తాడు, నీకు మార్గములు తెరుస్తాడు, మూసిపోయి ఉన్న ప్రతి ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ శక్తివంతమైన మాటలు దేవుని హృదయంలో పదిలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి ప్రభువా, నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని వేడుకుంటూ నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం ప్రభువా. నీ చేతికి సమస్తమును అప్పగించుకుంటూ మాకు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి మీరు మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.